ఎంత లోతు ఇక్కడ? దాదాపు 12 ఫీట్లు ఇది. పుష్కర ఘాటు. ఇక్కడనే నీళ్ళు, ఇక్కడనే స్నానం చేస్తారు. ఇది కింద రాలేగా కొంత తీశారు, ఒక మీటర్ దాకా తీశారు. గట్టిగా ఉన్నది. వాళ్ళు ఇక్కడ స్నానం చేసేటప్పుడు ఇక్కడికి వస్తే దిల్లబడి చనిపోతారు. అంటే స్థానిక ఎమ్మెల్యేకు ఏది ఏమైనా, ఎవరు ఏదైనా, ఎవరు ఇబ్బంది పడ్డా, ఎవరు చనిపోయినా సంబంధం లేదు. తాను డబ్బులు ఏ రకంగా దోసుకోవాలో ఆ రకంగా దోసుకోవడానికి ఇది నిరాశనం. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు మేము తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి మైనింగ్ కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన. మంచాల ప్రజలందరికీ, మంచాల పరిసర ప్రాంత ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం చూస్తున్న పవిత్ర గోదావరి నదీ తీరానికి రావడం జరిగింది. ఈ నదీ తీరాన గోదావరి ఒక దిక్కు సమ్మక్క సారలమ్మ ఇవి గద్దెలు. అదే సందర్భంలో ఈ ప్రాంతం అంతా కనీసం లక్షలాది మంది ఇక్కడ గూడారాలు వేసుకొని మరి ఇక్కడ వండుకొని తిండే ఈ ప్రాంతము. అదే కాకుండా పవిత్ర ఏదైతే శివరాత్రి సందర్భంలో వచ్చే సందర్భాలు, పుష్కర ఘాట్ వచ్చే సందర్భాలు, అలాంటి ప్రాంతంలో మరి ఇక్కడ గోదావరి ఇసుక వందలాది లారీలు మరి ఇక్కడి నుంచి తీయడం జరుగుతుంది. ఇక్కడనే జేసీబీ ఉంది. ఇది దాదాపు ఒక 20 రోజుల నుంచి పెద్ద ఎత్తున వందలాది లారీలు మరి ఇసుక తీస్తున్న సందర్భాలు. మరి ఇక్కడ మంచిర్యాలలో ప్రభుత్వం ఉందా లేదా, మంచిర్యాల జిల్లా యాంత్రాంగం ఉందా లేదా, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉందా లేదా, మరి ఏ పర్మిషన్ మరి ఇసుక తీయడానికి, ఇక్కడ ఇసుక కానీ మట్టి కానీ తీయడానికి ఎలాంటి అనుమతి లేకుండా మరి ఇక్కడ ఇసుక తీస్తున్న సందర్భాలు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఏదైతే అంటున్నారో ఏది ప్రభుత్వం మీద, ఇది అక్షరాల మనం నిజంగా కనబడుతుంది. ఇక్కడ దాదాపు ఒక 3 మీటర్ల లోతు ఇక్కడ మొత్తం తీయడం జరిగింది. మరి మట్టి ఎక్కడికి పోతుంది? ఎవరు దీన్ని ఇది మట్టి పోసి డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు అనేది ఇలా మంచిర్యాల ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న సందర్భాలు. మరి ఈ సందర్భంలో ఈ మంచిర్యాల మంచి కోరే దిశగా మరి ఈరోజు ఇక్కడికి మేము రావడం జరిగింది. ఇలా అధికారులు ఎంతటి పెద్ద అధికారులైనా, జిల్లా యాంత్రాంగం కావచ్చు, మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇది ఎవరి ఆదేశాల మేరకు ఇది తీస్తున్నారు అనేది ఇది మంచిర్యాల ప్రజలు మరి చర్చించుకున్న సందర్భాలు. ఇక్కడ స్థానికంగా ఏదైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన ఆదేశాల మేరకే ఇలా నడి గోదావరిలో ఈ ప్రాంతం ఇసుకున్న ప్రాంతంలో మరి ఇంత పెద్ద ఎత్తున ఇప్పటికీ నేను అనుకుంటా ఒక 800 పైబడి లారీలు మరి ఇక్కడ ఈ ఇసుక మట్టి తీసిన సందర్భాన్ని ఇలా ఉన్నత అధికారులు కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఏదైతే మైనింగ్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ జిల్లా యాంత్రాంగం కూడా, ఇక్కడ కలెక్టర్ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మైనింగ్ ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ అధికారం మీద చర్య కాదు, సస్పెండ్ చేయాలని కూడా మరి ఈ సందర్భంలో నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దగ్గరలో ఉంది, ట్రాన్స్పోర్ట్ దగ్గర పడుతుంది. మరి పెద్ద ఎత్తున మట్టి పోసి ఇలా డబ్బులు దండుకోవడానికి ఇలా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నేతృత్వంలో ఇది జరుగుతుంది. ఇది ప్రజలు గమనించాలని కూడా నేను మనవి చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ లోతున్న సందర్భంలో, రేపు నీళ్లు వచ్చిన సందర్భంలో మరి ఏ రకంగా ఒకవేళ పొరపాటున గోదావరి దాటేటప్పుడు కానీ మరొకటి కానీ స్నానం చేసేటప్పుడు కానీ ఇందులో పడితే మరి వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఇలా ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు. ఇలా పూర్తిగా ఆయన నేతృత్వంలోనే, ఎమ్మెల్యే గారి నేతృత్వంలోనే, ప్రేమ్ సాగర్ నేతృత్వంలో జరుగుతుంది.
ఇది ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని సీరియస్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇలా ఏం చేస్తున్నారు? ఇలా అధికార పార్టీ, ఇలా ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? ఇందులో అధికారం లేదా? గోదావరిలో మట్టి తీసే అధికారం ఎవరిచ్చారు? ఇసుక తీసే అధికారం ఎవరిచ్చారు? ఇక్కడ జేసీబీతో మట్టి తీసే అధికారం ఎవరిచ్చారనేది కూడా ఇలా ప్రజలు గమనించాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించాలి. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీరు ఆలోచించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైనా కాస్త ఒక చిన్నగా ట్రాక్టర్ పట్టకపోతే దానిలో మట్టి ఉన్నా ఏదున్నా తీసుకుపోయి పోలీసులు పెట్టి 25,000 రూపాయలు ఫైన్ వేసే దిశగా ఇదే ఎమ్మెల్యే గారు ఆర్డర్ ఇచ్చారు. ఇసుక పోయినా ఏది పోయినా 20,000 ఫైన్ కట్టి పోలీస్ స్టేషన్లో 2-3 నెలలు తీయకుండా అధికారులకు ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి ఇలా వందలాది లారీల ఇసుక మట్టి దానిలో పోస్తుందంటే ఏంటిదండి ఇది? ఈ డబ్బు ఇలా ఎంతైతే డబ్బు వస్తుందో ఆ డబ్బు ఆయన జేబులకే పోతుంది. ఆయన జేబులకే, ప్రేమ్ సాగర్ జేబులో పోతుంది. మరి ఎమ్మెల్యే గారు తెలియదా? ఈ గోదావరిలో మట్టి తీసిన సంగతి తెలియదా? గోదావరిలో ఇసుక తీసిన సంగతి తెలియదా? ఇదే సందర్భంలో ఎవరు కూడా ఇక్కడ అధికారం రావడం లేదు. ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇలా మరి ఇంత పెద్ద ఎత్తున తీస్తుంటే జిల్లా యాంత్రాంగం ఏం చేస్తుంది? ఇలా నేను సంబంధిత హయ్యర్ అధికారి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇలా చీఫ్ సెక్రటరీ కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. ఇక తతంగం అంతా మరి పూర్తిగా ఒక ఉన్నత అధికారిచే దీన్ని విచారణ జరిపించి దీని బాధ్యులైన ఎవరైనా, ఈవెన్ పొలిటీషియన్ అధికారులు వాళ్ళ మీద తక్షణమే చర్య చేయాలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది.